అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే నూతన నియామకాలు చేపడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ముందుకెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తుంటారో వారిని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. సో మనం ఈరోజు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్తిక్ ఎల్లప్రగడ అనే వ్యక్తికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్తిక్ ఎల్ల ప్రగాడ అనే వ్యక్తికి జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా మార్గాని భారత్ రామ్ అనే వ్యక్తి కూడా జాతీయ అధికార ప్రతినిధులుగా ఇద్దరిని నియమించారన్నమాట. వీరిద్దరికీ జాతీయ అధికార ప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీరిద్దరికీ. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసుకుంటూ, పార్టీలో నూతన నియామకాలు చేపడుతూ, పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తుంటారో వారికి బాధ్యతలను, పార్టీలో క్యాడర్ను పార్టీలో నియమించుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం చేపట్టే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఎక్కువ మందికి యూట్యూబ్ ఆల్గారిథం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అన్నమాట, ఎక్కువ మందికి ఈ వీడియోని. సో అందుకు లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.